హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 4th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన విక్రమ్ 3201 అనేది, సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము విక్రమ్ 3201కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్. ఈ ఆప్షన్ మనకి రాంగ్ అండి. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నేమ్ కూడా విక్రమే. ఇది విక్రమ్ ఎస్. సో విక్రమ్ ఎస్ వేరు, విక్రమ్ 3201 వేరు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. ఆప్షన్ బి చూడండి, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహం. ఈ ఆప్షన్ కూడా రాంగ్ అండి. ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాదు ఇది. ఆప్షన్ సి చూడండి, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇటీవల సెమికాన్ ఇండియా 2025 సదస్సులో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201 అనేది మనకి 32-బిట్ ని సూచిస్తుంది. అలానే విక్రమ్ 1601 2009లోని దీనిని లాంచ్ చేశారు. 16-బిట్ మైక్రో ప్రాసెసర్ అది. ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఇస్రోకి చెందిన చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ వాళ్ళు రూపొందించడం జరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి, సి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. అలానే డి కూడా చూడండి, భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ నౌక, ఫస్ట్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ వెజల్, ఇది మత్స్య 6000. సో దీనిని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మత్స్య 6000 అనేది భారతదేశపు ఫస్ట్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ వెజల్. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్. వీటన్నిటి గురించి మనము ఆయా టాపిక్స్ కి సంబంధించిన క్లాసెస్ లో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తూ వచ్చాము. అండ్ దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ ని ఎప్పటికప్పుడు మీరు రెడీ చేసుకుని రివైజ్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ లో చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ప్రజల అభీష్టాన్ని గవర్నర్లు గౌరవించాలి. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ హీరింగ్ కేసుకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మనము చూస్తూ ఉన్నాము. లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము అండ్ కమింగ్ క్లాసెస్లో కూడా ఈ చర్చ అనేది జరుగుతూ ఉంది. సో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, జిఎస్టీ బొనాంజా. సో ఇటీవల జిఎస్టీ మీద రిఫార్మ్స్ని తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ఆ కంటెక్స్ట్లో ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్లాబ్స్ను రెండిటికి కుదించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి గవర్నెన్స్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆ అణుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు. ఈ ఆర్టికల్ ఇటీవల చైనా తన యొక్క భారీ ఆయుధ సామాగ్రి ప్రదర్శనను టియాన్మెన్ స్క్వేర్ వద్ద నిర్వహించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అందులోని కొన్ని స్ట్రాటజిక్ మిజైల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇది డిఫెన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇంకా పూర్తి మోత మోగలే. ఈ ఆర్టికల్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద విధించిన సుంకాలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో మేము టారిఫ్స్ ని విధించలేదు అని అండ్ సెకండ్ థర్డ్ ఫేజ్ సుంకాలు ఇంకా ఎదురు చూస్తున్నాయి అని హెచ్చరించడం మనం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఎఫ్డిఐ పెట్టుబడులు $18.62 బిలియన్. ఈ ఆర్టికల్ ఫస్ట్ క్వార్టర్లో భారతదేశంకి సంబంధించిన ఎఫ్డిఐ పెట్టుబడుల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజల అభీష్టాన్ని గవర్నర్లు గౌరవించాలి, బిల్లుల చట్టబద్ధతను న్యాయస్థానాల్లోనే పరీక్షించాలి, సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాదనలు. సో లాస్ట్ క్లాసెస్లో కూడా మనం చూసాము ఆన్గోయింగ్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి సంబంధించి హీరింగ్స్ అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్. సో ఇప్పుడు ఈ హీరింగ్లో భాగంగా కొన్ని కీలక డిస్కషన్స్ అనేవి సుప్రీంకోర్టులో జరిగాయి. దానిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మనకి తెలుసు, ఇటీవల రాష్ట్ర బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సుప్రీంకోర్టు కొంత కాల పరిమితిని విధించడం అండ్ దానికి స్పందనగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద ఉన్న అధికారాలను వినియోగించుకుని 14 క్వశ్చన్స్ని సుప్రీంకోర్టును అడగడం. ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి సంబంధించిన కేసెస్ కోసం సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం. దానిలోని డిబేట్లో భాగంగా మనము చాలా కీ పాయింట్స్ ఇప్పటి వరకు డిస్కస్ చేస్తూ వచ్చాము అండ్ ఈ రోజు డిబేట్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. ఈ వాదనలలో భాగంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ
బిల్లుల రూపంలో ప్రజల అభీష్టం చట్టసభల్లో వ్యక్తమవుతుంది అని, దానిని రాష్ట్రపతి గవర్నర్ల ఇష్టాయిష్టాలకు వదిలేయలేమని తెలిపింది. ప్రజల ఆకాంక్షలను రాష్ట్రపతి మరియు గవర్నర్లు గౌరవించాలి అని అభిప్రాయపడింది. అంటే ప్రజలు తమ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకుని వారి ద్వారా చట్టసభలలో తమ అభీష్టాలను వ్యక్తం చేస్తారు అని. సో అలాంటి చట్టసభల ద్వారా ఆమోదించబడిన బిల్లులను తిరస్కరించే లేదా వాటి మీద కాలయాపన చేసే అధికారం రాష్ట్రపతి మరియు గవర్నర్లకు ఉండదు అని ఇక్కడ పశ్చిమ బెంగాల్ వాదిస్తూ ఉండడం చూడవచ్చు. ప్రజల ఆకాంక్షలకు రాష్ట్రపతి గవర్నర్లు గౌరవించాలి అని అభిప్రాయపడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల యొక్క చట్టబద్ధతను పరిశీలించే అధికారం గవర్నర్కు లేదు అని, ఒక చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను పరీక్షించాల్సింది న్యాయస్థానాలేనని పేర్కొన్నారు. సో మనకి తెలుసు జ్యుడిషియల్ రివ్యూ. సో ఏదైనా కాన్స్టిట్యూషన్కి ఎగనిస్ట్గా బిల్లులు రూపొందించబడితే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తుంది. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఆర్టికల్ 13లో భాగంగా పొందుపరచడం జరిగింది. దానినే ఇక్కడ ప్రస్తావించారు. గవర్నర్కి చట్టబద్ధతను ప్రశ్నించే అధికారం లేదు, కేవలం న్యాయస్థానాలకు మాత్రమే రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం ఉంది అని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాదిస్తుంది. అలానే ఈ వాదనలలో భాగంగా కేంద్ర చట్టంతో రాష్ట్ర బిల్లు విభేదిస్తుందని గుర్తించిన సందర్భాలలో రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం దానిని గవర్నర్ నిలిపివేయకూడదా అని సిజేఐ జస్టిస్ గవాయ్ గారు ప్రశ్నించారు. అంటే రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్ అనేది మనకి ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ని ఉపయోగించుకోకూడదా అని ఇక్కడ ప్రశ్నించడం చూడవచ్చు. దానికి సమాధానంగా ఇలాంటి కేసెస్ చాలా అరుదైన సందర్భాలలోనే జరుగుతాయి అని, ఇలాంటి వాటి మీద రాజ్యాంగబద్ధ అనుమానాలు ఉంటే దానిని న్యాయస్థానంలోనే పరీక్షించాలి అని కపిల్ సిబాల్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ తరపున వాదిస్తున్నారో బదులివ్వడం మనం చూడవచ్చు. ఓవరాల్గా మనం చూసినప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, బిల్లుల ఆమోదానికి గడువు విధించడంపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరడాన్ని వ్యతిరేకించడం చూడవచ్చు. అంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇక్కడ కరెక్ట్ కాదు, బిల్లుల ఆమోదానికి కాలపరిమితి విధించడం కరెక్టే. కాబట్టి విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ ఇక్కడ బిల్లులను ఆమోదించి రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లులను చట్టరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత గవర్నర్ల మీద ఉంటుంది అనేది వెస్ట్ బెంగాల్, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల యొక్క అభిప్రాయంగా మనం చూడవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా దీని మీద డిబేట్ జరగనుంది అండి. అండ్ కమింగ్ క్లాసెస్లో ఓవరాల్ కన్క్లూజన్స్ మనం చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీ బొనాంజా 2 స్లాబులే 5, 18% మాత్రమే, 12 మరియు 28% స్లాబులు కనుమరుగు, ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన, ఆరోగ్య జీవిత బీమాపై జిఎస్టీ 0, ఈ నెల 22 నుంచి అమలులోకి కొత్త మార్పు. సో ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు జిఎస్టీలో రిఫార్మ్స్ని తీసుకువస్తామని ప్రకటించారు. సో ఈ కంటెక్స్ట్లో ఈ జిఎస్టీ 2.0 గురించి అండ్ ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ యొక్క కీలక అప్డేట్స్ గురించి మనము చూద్దాం. నిన్న అంటే బుధవారం జిఎస్టీ కౌన్సిల్ యొక్క 56వ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి డిస్కస్ చేసే ముందు జిఎస్టీ కౌన్సిల్ యొక్క కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము అండి. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలాగా 101వ రాజ్యాంగ సవరణలో భాగంగా దీనిని ఆర్టికల్ 279A కింద ప్రతిపాదించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అండి? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. అండ్ దీనిలో వివిధ రాష్ట్రాలకి చెందిన ఫైనాన్స్ మినిస్టర్స్ కావచ్చు, రెవెన్యూ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన ఓటింగ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రాలకు 2/3 వెయిటేజ్ ఉంటే, అంటే ఓవరాల్ క్యుములేటివ్ వాల్యూ 2/3 వెయిటేజ్ ఉంటే, ఇక్కడ సెంటర్కు 1/3 వెయిటేజ్ ఉంటుంది. అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. సెంటర్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఇందులో అని. ఎలా ఆల్రెడీ సెంటర్కు 1/3 వెయిటేజ్ ఉంటుంది, అలానే రాష్ట్రాల యొక్క క్యుములేటివ్ వెయిటేజ్లో సెంట్రల్లో రూలింగ్లో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళే కొన్ని రాష్ట్రాలలో రూలింగ్లో ఉంటారు. ఈ విధంగా చూసినప్పుడు కొన్నిసార్లు బయాస్డ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉండవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అయితే డెసిషన్ మేకింగ్కి మనకి అరౌండ్ 3/4 మెజారిటీ కావాలి. కాబట్టి ఈ ఫెడరల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతినకుండా ఇక్కడ కొనసాగుతూ ఉంది. అలానే ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలకి సంబంధించి క్వారం ఎంత ఉండాలి అండి? మినిమం 50% మెంబర్స్ ఉండాలి. అంటే సగానికి మంది హాజరైనప్పుడు మాత్రమే ఇక్కడ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల జిఎస్టీ స్వరూపాన్ని మార్చి 2 స్లాబులకు కుదించడం జరిగింది. ఇందులో 5% అండ్ 18% స్లాబులను చూడవచ్చు.
ఇప్పటి వరకు ఉన్న 12% మరియు 28% స్లాబులను రద్దు చేయడం జరిగింది. అండ్ గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై ఈ పన్ను మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. అలానే అడిషనల్గా ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. ఈ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఎక్కువగా వ్యక్తిగత వస్తువులన్నిటి మీద పన్నును తగ్గించడం ద్వారా డొమెస్టిక్ కన్జంప్షన్ ని పెంచడం, అంటే దేశీయ వినియోగాన్ని పెంచడము, తద్వారా మనము అమెరికా యొక్క సుంకాల భారాన్ని కొంత ఉపశమనం కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఏ విధంగా? ఎప్పుడైతే దేశీయ వినియోగం పెరిగిందో ఎక్స్పోర్ట్స్ చేయాల్సినవి మనకి తగ్గుతాయి. కాబట్టి దేశీయంగా మనము కన్జంప్షన్ని పెంచడం ద్వారా అమెరికాకి ఎగుమతులు చేయడాన్ని తగ్గించవచ్చు, మనమే వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. తద్వారా అటు ఎక్స్పోర్ట్స్కి మీద ఉండే ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి, ఇటు దేశీయంగా ఎకనామిక్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో దీనికోసమే ఇప్పుడు జిఎస్టీలో రిఫార్మ్స్ని మనం చూడవచ్చు. జిఎస్టీ మార్పులో రీసెంట్ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూద్దాము. అంటే చేంజెస్ ఏ విధంగా జరిగినాయి. నిత్యావసరాలు చూస్తే తల నూనెలు, షాంపూ, టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్ ప్రస్తుతం 18% ఉంటే దానిని 5%కి తీసుకురావడం జరిగింది. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు ఇలాంటి వాటి మీద మనకి 12% ఉండేది, ఈ మొత్తం స్లాబ్ని రద్దు చేశారు, 5%కి తీసుకురావడం జరిగింది. అండ్ ఆరోగ్య సంరక్షణ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో మనకి హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ కంటెక్స్ట్లో వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీల మీద ప్రస్తుతం 18%గా ఉన్న జిఎస్టీ 0%కి తీసుకువచ్చారు. అసలు జిఎస్టీ లేదు దాంట్లో. అలానే థర్మామీటర్ మీద ప్రస్తుతం 18% ఉంటే 5%కి తీసుకువచ్చారు. అండ్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్ళజోళ్ళు ప్రస్తుతం 12% ఉంటే వాటిని కూడా 5%కి తీసుకువచ్చారు. కాబట్టి ఆరోగ్య సంరక్షణ రంగం ఇక్కడ కీలకంగా మనం చూడవచ్చు. అండ్ విద్య, అందుబాటు విద్యకి సంబంధించి మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రేయాన్స్, ప్యాస్టల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్బుక్స్ ప్రస్తుతం 12% ఉంటే వీటి మీద కూడా 0%, అంటే జిఎస్టీ వీటి మీద కూడా లేదు. సో విద్య, వైద్యం మీద జిఎస్టీలో కీలక మార్పులను మనం చూడవచ్చు. అలానే వ్యవసాయ రంగానికి సంబంధించి మనం చూస్తే ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు ప్రస్తుతం 18% ఉంటే ఇకపై 5%కి తీసుకువచ్చారు. అండ్ ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రోన్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు ప్రస్తుతం 12% ఉంటే వాటిని 5%కి తీసుకువచ్చారు. మ్యాక్సిమం మనకి అవసరమైన వస్తువులన్నిటినీ కూడా లోయర్ స్లాబ్ రేట్ 5%కి తీసుకురావడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ వాహన రంగంలో ముఖ్యంగా పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు, డీజిల్ హైబ్రిడ్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 350cc వరకు మోటార్ సైకిళ్లు, రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ప్రస్తుతం 28% ఉంటే వాటి మీద ఇప్పుడు 18% జిఎస్టీ విధించడం జరుగుతుంది. అయితే లగ్జరీ కార్లు అంటే 1500cc పైబడిన డీజిల్ కార్ల మీద 40% జిఎస్టీ కిందకు వస్తాయి. అండ్ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ మనం చూస్తే ఏసీలు, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లు ఇలాంటివి 18% స్లాబ్ కిందకి వస్తాయండి. అండ్ గృహ రంగానికి కీలకమైన సిమెంట్ మీద జిఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించడం చూడవచ్చు. అండ్ హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మల మీద 5% జిఎస్టీని విధించారు. విద్యుత్ వాహనాలపై 5% పన్ను అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 5% ఉంది, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. రేస్ క్లబ్లు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ పై 40% పన్ను పడనుంది అనేది ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ లగ్జరీ గూడ్స్ కావచ్చు, సిన్ గూడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద 40% స్లాబ్ అనేది అమలులో ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ లాస్ అనేది కొంత రెవెన్యూ లాస్ ఇక్కడ చూడవచ్చు. ఈ జిఎస్టీ మార్పుల వలన సుమారు 48,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది అని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే షార్ట్ టర్మ్ లాసెస్ అనేవి కామన్ గానే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లో దీని వలన ట్యాక్స్ బేస్ వైడెన్ అయ్యి మరింత రెవెన్యూ అనేది జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ కారణంగా కలిగే ఆదాయ నష్టానికి పరిహారాలు ఇవ్వాలని విపక్ష రాష్ట్రాలకు సంబంధించిన నేతలు జిఎస్టీ కౌన్సిల్లో కోరడం మనం చూడవచ్చు. ఈ బాధ్యతను అంటే జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వలన కలిగే నష్టాలను పూడ్చే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి అని విపక్ష రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కోరడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కీలక ఖనిజాల రీసైక్లింగ్ కు 15,000 కోట్ల ప్రోత్సాహకాలు. ఇటీవల భారతదేశం క్రిటికల్ మినరల్స్ మీద తన దృష్టిని సారించడం చూడవచ్చు. ఇప్పటి వరకు మనము అధికంగా చైనా మీద ఈ క్రిటికల్ మినరల్స్ కోసం డిపెండ్ అవుతూ వస్తూ ఉన్నాము.
ఇప్పుడు భారతదేశం స్వంతంగా తమ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ అభివృద్ధి చేసుకోవాలి అని అండ్ వీటికి సంబంధించిన రీసైక్లింగ్కి కూడా ఇప్పుడు కొంత ప్రోత్సాహకాలని కేటాయించడం చూడవచ్చు. ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా రూపొందించడం జరిగింది. అసలు ఈ క్రిటికల్ మినరల్ మిషన్ అంటే ఏంటి? రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇలాంటి వాటిని కీలక ఖనిజాలుగా మనము పరిగణిస్తాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మరియు సాంకేతిక పరిజ్ఞానాల వృద్ధికి ఇవి చాలా కీలక ముడి పదార్థాలుగా భావిస్తున్నారు. అందువలనే ఇప్పుడు భారతదేశం ఈ క్రిటికల్ మినరల్స్ మీద సెల్ఫ్ రిలయన్స్ కోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. సుమారు 16,300 కోట్లను దీనికి కేటాయించారు. అదేవిధంగా పిఎస్యూస్ నుంచి మరొక 1,800 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని భావిస్తున్నారు. సో ఈ క్రిటికల్ మినరల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? మిషన్ టు ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సెక్టార్. ఈ క్రిటికల్ మినరల్ సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ కోసం, స్వావలంబన కోసం ఈ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్స్ప్లోరేషన్ తో పాటు మనము రీసైక్లింగ్ మీద కూడా దృష్టి సారిస్తున్నాము. సో ఈ రీసైక్లింగ్ కోసమే ఇప్పుడు సుమారు 1,500 కోట్ల ప్రోత్సాహకాలను కేటాయించడం జరిగింది. ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటండి? ప్రైమరీ సోర్సెస్ నుంచి తవ్వకాలు జరిపి వాటిని ఎక్స్ప్లోర్ చేయడం. అయితే రీసైక్లింగ్ అంటే ఏంటి? ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేసి ఉత్పత్తి చేయడానికి దేశంలో ఈ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యంగా మనం చూడవచ్చు. ఈ పథకం కింద ఏటా కనీసం 270 కిలోటన్నుల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. తద్వారా మనము ప్రతి ఏటా 40 కిలోటన్నుల కీలకమైన ఖనిజ ఉత్పత్తి జరుగుతుంది అనేది ఒక అంచనా. దీనికోసం ఇప్పుడు ఈ 1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ సెక్టార్ అభివృద్ధి చెందితే సుమారు 8,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి అండ్ 70,000 మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ కీలక ఖనిజాల రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు అంటే 6 ఇయర్స్ కాల పరిమితి ఇక్కడ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ అణుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు, ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా. ఆకట్టుకున్న డిఎఫ్ఎఫ్సి భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన, శాంతి యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలి అని జిన్పింగ్ ప్రసంగించడం చూడవచ్చు. ఈ ఆర్టికల్ జపాన్పై ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బుధవారం బీజింగ్లో టియాన్మెన్ స్క్వేర్ వద్ద నిర్వహించిన మిలిటరీ పరేడ్ గురించి వివరిస్తూ ఉంది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా ఈ ఆర్టికల్లో DF-5C గురించి, LY-1 లేజర్ వెపన్ గురించి అండ్ JL-1 న్యూక్లియర్ మిజైల్ గురించి ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా DF-5C అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాము. ఈ DF-5C అనేది అణ్వాయుధాలతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని కొట్టగలుగుతుంది. పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లుగా ఉంది. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద అయినా దాడి చేయడానికి దీనిని ప్రయోగించవచ్చు అండ్ ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికి ఉంది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఛేదించుకుని ఇది లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. అంటే మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా ఇది ఏమార్చి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. టియాన్మెన్ స్క్వేర్ వద్ద చైనా నిర్వహించిన మిలిటరీ పరేడ్కి ఇదే ప్రధాన ఆకర్షణ. అలానే మోర్ సొఫిస్టికేటెడ్ LY-1 లేజర్ వెపన్, JL-1 న్యూక్లియర్ మిజైల్ ని కూడా మనము ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ ప్రదర్శనలో సుమారు 26 దేశాలకి సంబంధించిన నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యతను చాటుకునేందుకు జిన్పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదిక పైకి రావడం విశేషం. అమెరికా, జపాన్, భారత్ వంటివి ఈ వేడుకలో హాజరు కాలేదు అండి. అండ్ ఈ DF-5Cకి సంబంధించి కొన్ని కీలక పాయింట్స్ మనం ఇక్కడ చూద్దాము. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ DF-5C ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ద్రవ ఇంధన ఖండాంతర క్షిపణి. దీనిని నేలమాలిగ నుంచి కూడా ప్రయోగించవచ్చు, అంటే బంకర్స్ నుంచి కూడా ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది దూసుకు వస్తే శత్రువు ఎక్కడా దాక్కునే అవకాశమే ఉండదు. భూగర్భ స్థావరాలను కూడా ఇది ఛేదించగలుగుతుంది. ఈ DF-5Cని ప్రయోగించే విధానం భిన్నంగా ఉంటుంది. దాడి సమయంలో దీని యొక్క స్పీడ్ ఎంతండి? ధ్వనివేగం కంటే 10 రెట్లు వేగంగా ఇది ప్రయాణించగలుగుతుంది. అంటే స్పీడ్ వచ్చి 10 మ్యాక్స్ స్పీడ్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి ప్రజెంట్ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అండ్ ఒకేసారి పలు అణు సంప్రదాయ వార్ హెడ్లను ఇది మోసుకు వెళ్ళగలుగుతుంది.
అండ్ ఖండాంతర క్షిపణి సుమారు 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల కెపాసిటీ ఉన్నా కూడా ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. జనరల్ గా షార్ట్ రేంజ్ మిజైల్స్ ఖచ్చితత్వంతో దాడులు చేస్తాయి. లాంగ్ రేంజ్ మిజైల్స్ కి ఖచ్చితత్వంలో అటు ఇటు ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువ దూరం ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాలి కాబట్టి. కానీ ఈ DF-5C 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా కూడా దీనిలోని అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్స్ కారణంగా ఇది ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది అని చైనా ప్రకటించింది. సింపుల్ గా ఈ DF-5C గురించి మనం చూస్తే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఖండాంతర క్షిపణి గ్లోబల్ స్ట్రైక్ కేపబిలిటీని ఉంటుంది. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతం మీదైనా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంది. సుమారు 20,000 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ దీనిని మనం చూడవచ్చు. అండ్ హైపర్సోనిక్ స్పీడ్, జనరల్ గా మ్యాక్స్ స్పీడ్ 5 ఉంటే దానిని హైపర్సోనిక్ మిజైల్ అంటారు. అంటే 5 అబవ్ ఉండే వాటిని హైపర్సోనిక్ మిజైల్స్ అంటారు. ఇక్కడ 10 టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్, అంటే 10 మ్యాక్ స్పీడ్ ని మనం చూడవచ్చు. కాబట్టి ఇది హైపర్సోనిక్ మిజైల్. మాడ్యులర్ ట్రాన్స్పోర్ట్, అంటే 3 సెక్షన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంటే ఒకే వాహనం మీద తీసుకువెళ్లే అవకాశం దీనికి లేదు కాబట్టి దీనిని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి తర్వాత అసెంబ్లీ చేస్తారు. అడ్వాన్స్డ్ MIRV కేపబిలిటీ దీని సొంతం అండి. అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అండ్ అడ్వాన్స్డ్ గైడెన్స్, ఇంటీరియల్ ప్లస్ స్ట్రైట్ ప్లస్ బైడియో. సో ఈ విధంగా ఈ అడ్వాన్స్డ్ నావిగేషన్ కారణంగానే ఇది 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా కూడా ఖచ్చితత్వంతో దాడులు చేయగలుగుతుంది. అలానే ఈ మిలిటరీ పరేడ్లో మనము టైప్ 100 యుద్ధ ట్యాంకులు, డాంగ్ ఫెంగ్ 61 ఖండాంతర క్షిపణి, దీని యొక్క రేంజ్ అరౌండ్ 12,000 కిలోమీటర్స్గా ఉంది. అండ్ AJX-002 భారీ సముద్ర డ్రోన్, కృత్రిమ మేధతో నడిచే డ్రోన్లు, సరికొత్త DF-26D మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, GJ-11 లాయల్ వింగ్మెన్, CJ-1000 హైపర్సోనిక్ మిజైల్, HQ-20 గగనతల రక్షణ వ్యవస్థ వంటివెన్నో మనము చూడవచ్చు. ఈ మిలిటరీ పరేడ్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రసంగిస్తూ మా అభివృద్ధిని ఎవరు ఆపలేరు అని, శాంతి, యుద్ధం, సంభాషణ, ఘర్షణ, పరస్పర విజయం, నష్టాలు, ఇలా వాటన్నిటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని, శాంతి, అభివృద్ధి వైపే చైనా ప్రజలు నిలుస్తున్నారు అని వ్యాఖ్యానించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంకా పూర్తి మూత మోగలే, రష్యా చమురుకుంటున్న భారత్పై సెకండరీ సుంకాలే విధించా, 2-3 విడతలను ఇంకా చేపట్టలేదు అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చూడవచ్చు. ఇటీవలి కాలంలో దిగజారుతూ ఉన్న ఇండియా మరియు US రిలేషన్షిప్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సెకండరీ సుంకాలను విధించాను అని, 2-3 విడతలను చేపట్టలేదు అని స్పష్టం చేశారు. మరోవైపు సుంకాలతో అమెరికాను భారత్ చంపేస్తుందని ఆరోపించారు. అలాంటి దేశం ఇప్పుడు సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తానని ముందుకొచ్చిందని పేర్కొన్నారు. మనకు వ్యతిరేకంగా వారు సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా, భారత్, బ్రెజిల్లు మనల్ని చంపేస్తున్నాయి అని విమర్శించారు. అలానే ఇండియా యొక్క టారిఫ్స్ గురించి ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు భారత్ అమెరికా మీద అత్యధిక సుంకాలను విధించేది అని, తాను వచ్చాక దానిని మార్చాను అని ఆయన ప్రకటించారు. భారత్ అత్యధిక సుంకాలను అమెరికాపై వేసింది. దీనివల్ల అమెరికా ఎక్కువగా ఆ దేశంలో వ్యాపారం చేయలేకపోయింది. కానీ వారు మనతో బాగానే వ్యాపారం చేశారు. అయినా మనం పిచ్చితనంతో వారిపై సుంకాలను విధించలేదు. భారత్ నుంచి ఉత్పత్తులు వరదలా వచ్చి పడ్డాయి కాబట్టి టారిఫ్స్ని విధిస్తున్నాము అని ఆయన ప్రకటించారు. అలానే ఇప్పటి వరకు అత్యధిక సుంకాలను విధించిన భారతదేశం తాను అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు పూర్తిగా సుంకాలను ఎత్తివేస్తామని ప్రకటించింది అని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం. సో ఇందులో నిజం ఎంత ఉందనేది పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. భారత్ ఏ విధమైన ప్రకటన దీని మీద చేయలేదు. అండ్ కమింగ్ డేస్ లో ఈ టారిఫ్ వార్ ఇంకెంత ముందుకు వెళ్తుంది అనేది మనం చూద్దాం. అలానే అమెరికాపై ఆ ముగ్గురి కుట్ర, చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు జిన్పింగ్, పుతిన్, కిమ్ జాంగ్ ఉన్లపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు అని ఆరోపించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. FDI పెట్టుబడులు $18.62 బిలియన్, ఏప్రిల్ జూన్లో 15% వృద్ధి. ఈ ఆర్టికల్ రీసెంట్గా ఫస్ట్ క్వార్టర్లోని FDI పెట్టుబడుల యొక్క వివరాలను రిజర్వ్ బ్యాంకు వివరించింది. అందులోని కీలక డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్లో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15% పెరిగి $18.62 బిలియన్, అంటే 1.64 లక్షల కోట్లకు చేరాయి అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే త్రైమాసికం అంటే ఫస్ట్ క్వార్టర్లో మనం చూసినప్పుడు అప్పటి పెట్టుబడులు $16.17 బిలియన్ ఉన్నాయి. అంటే సుమారు 15% వృద్ధిని మనం ఇక్కడ చూడవచ్చు. అలానే 2024-25 మార్చి త్రైమాసికం అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క లాస్ట్ క్వార్టర్లో మనము $9.34 బిలియన్ FDIని చూడవచ్చు.
అలానే ఏప్రిల్ జూన్లో మొత్తం ఎఫ్డిఐ అంటే ఈక్విటీలు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతర మూలధనాలు కలిపి $25.2 బిలియన్ నమోదైంది. 2024-25లో ఇదే సమయంలో అది $22.5 బిలియన్ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల వారీగా మనం చూసినప్పుడు ఫస్ట్ క్వార్టర్లో కర్ణాటక $5.69 బిలియన్, మహారాష్ట్ర $5.36 బిలియన్, తమిళనాడు $2.67 బిలియన్, హర్యానా $1.03 బిలియన్, గుజరాత్ $1.2 బిలియన్, ఢిల్లీ $1 బిలియన్ ఉన్నాయి. సో తెలంగాణ విషయానికి వస్తే $395 మిలియన్ ఎఫ్డిఏ వచ్చింది. అండ్ సెక్టార్స్ వైజ్ చూసినప్పుడు కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్లో ఎక్కువగా $5.4 బిలియన్, సేవలు అంటే సర్వీస్ సెక్టార్లో $3.28 బిలియన్ అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా ఏ దేశాల నుంచి ఈ ఫస్ట్ క్వార్టర్లో ఎక్కువ ఎఫ్డిఐ వచ్చింది అనేది చూస్తే బిలియన్ డాలర్లుగా మనం చూసినప్పుడు అమెరికా 5.61తో అగ్రస్థానంలో ఉంది, సింగపూర్ 4.59, మారిషస్ 2.08, సైప్రస్ 1.1, యుఏఈ 1 అండ్ కేమన్ ఐలాండ్స్ 0.67, నెదర్లాండ్స్ 0.66, జపాన్ 0.55, జర్మనీ 0.19. ఈ విధంగా మనము ఈ దేశాల నుంచి ఎఫ్డిఐలను అందుకున్నాము. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ సెమికాన్ ఇండియా 2025 ఎట్ యశోభూమి ఇన్ న్యూఢిల్లీ ఆన్ 2 సెప్టెంబర్ 2025. 2 రోజుల పాటు జరిగే ఈ సెమికాన్ ఇండియా 2025 సదస్సును మోదీ గారు 2 సెప్టెంబర్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటండి? బిల్డింగ్ ఏ రోబాస్ట్, రెజైలెంట్ అండ్ సస్టైనబుల్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్. అంటే భారతదేశంలో ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఒక రెజైలెంట్, రోబాస్ట్ అండ్ సస్టైనబుల్ ఎకోసిస్టమ్ ని ప్రారంభించాలి అని దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్డ్ ద బీటా వెర్షన్ ఆఫ్ ఆదివాణి, ద కంట్రీస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. లాస్ట్ క్లాస్లో చూసాం మనము. ఈ ఆదివాణి అనేది కృత్రిమ మేధతో ఒక ట్రాన్స్లేటర్గా వ్యవహరిస్తుంది. గిరిజన భాషల నుంచి ఇంగ్లీష్ మరియు హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అలానే ఇంగ్లీష్ మరియు హిందీ వర్డ్స్ని గిరిజన భాషలలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇట్ ఎయిమ్డ్ ఎట్ ప్రిజర్వింగ్ ఇండిజినస్ హెరిటేజ్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ గవర్నెన్స్. ఇది భారతదేశం యొక్క సాంప్రదాయ పద్ధతులను, ఇండిజినస్ హెరిటేజ్ను, వారసత్వాన్ని కాపాడాలనేది ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద 21st ఎడిషన్ ఆఫ్ ఇండియా యుఎస్ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ 2025 షెడ్యూల్డ్ ఫ్రమ్ 1 to 14 సెప్టెంబర్ 2025. ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ అభ్యాస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం భారతదేశం యొక్క కంటింజెంట్ అలస్కాకు బయలుదేరింది. సో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరగనుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనం చూసాము జిఎస్టీ కౌన్సిల్ యొక్క 56వ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.